హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే రివర్స్ పేర్స్ అనే ప్రాబ్లం అనమాట. ఈ ప్రాబ్లం స్టార్ట్ చేసే ముందు నేను ముందుగా మర్జ్ సార్ట్ అండ్ అలాగే కౌంట్ ఇన్వర్షన్ అనే 2 వీడియోస్ చేశాను. ఒకసారి ఆ 2 వీడియోస్ రిఫర్ చేయండి. ఎందుకంటే ఆ 2 వీడియోస్కి ఎక్స్టెన్షన్ ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ అనమాట. వన్స్ మీకు ఆ 2 కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థమయ్యాయి అంటే ఈ ప్రాబ్లం 90% సాల్వ్ అయిపోయినట్టే. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇక్కడ చూసినట్టయితే నమ్స్ అనేది ఇస్తాడు ఇన్పుట్ అనేది. మనకి ఏం చెప్పాడు? రిటర్న్ ది నెంబర్ ఆఫ్ రివర్స్ పేర్స్ అన్నాడు. మనం నెంబర్ ఆఫ్ రివర్స్ పేర్స్ ఎన్నో రిటర్న్ చేయాలి ఆ సెట్ అండ్ ఎరేకి. ఓకే, రివర్స్ పేర్స్ అంటే ఏంటి? ఒక 2 ఇండిసెస్ తీసుకున్నట్టయితే ఐ అని. ఓకే, ఒకటేమో ఐ అనేది లెఫ్ట్, జే అనేది రైట్. ఓకే, 2 తీసుకొని మనకి లెఫ్ట్ ఎలిమెంట్ అనేది గ్రేటర్ దెన్ అవ్వాలి. దేనికన్నా అంటే రైట్ని 2 టైమ్స్ మల్టిప్లై చేసినా కానీ లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్ గ్రేటర్ అని అవ్వాలి. ఓకే, అలాంటివి ఎన్ని పేర్స్ అయితే ఉన్నాయో ఆ పేర్స్ అనేది కౌంట్ రిటర్న్ చేయమని చెప్పాడు. క్లియర్ కదా? చూద్దాం. ఫస్ట్ ఇదే ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ మనకి ఇదే ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి ఇవి కండిషన్స్. ఎగ్జాంపుల్ ఇది ఇచ్చాను. ఏం చేస్తారు? మనకి ముందుగా బ్రూట్ ఫోర్స్ ఐడియా ఏమొస్తుంది అంటే మనం ప్రతి పాసిబుల్ పేర్స్ ఫామ్ చేయొచ్చు కదా. అంటే 1 నుంచి 3కి, 1 నుంచి 2కి, 1 నుంచి 3కి, 1 నుంచి 1కి, ఇలా అన్ని పాసిబుల్ పేర్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది కదా వస్తుంది అందరికీ. డౌట్ అనేది. ఓకే, ఫామ్ చేయాలి. బ్రూట్ ఫోర్స్ ఐడియా మనకి బ్రూట్ ఫోర్స్ ఐడియా ఎలాగైనా వస్తుంది. ఓకే, ఈ సర్టెన్ ప్రాబ్లం ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలి? బ్రూట్ ఫోర్స్ ఐడియా అనేది ఫస్ట్ పేర్స్ అనేది ఒకటి తీసుకో, కౌంట్ చేయడం కోసం 0కి పేర్ ప్లేస్ చేసుకో. తర్వాత ఒక లూప్ పెట్టుకో. నేను ఇక్కడ చూసుకున్నట్టయితే బ్రూట్ ఫోర్స్ ఐడియా ఇంప్లిమెంట్ చేస్తాను. ఓకే, ఓకే, ఇప్పుడు ఏంటి మనకి ఎప్పుడైతే సర్టెన్ కండిషన్ అనేది మీట్ అయ్యిందో, ఈ సర్టెన్ కండిషన్ ఓకే ఎప్పుడైతే మీట్ అయ్యిందో అప్పుడు ఏం చేస్తావు? సింపుల్గా పేర్స్ అనే +1 ఇంక్రిమెంట్ చేస్తావు. మనకి ఫైనల్గా ఏంటి? ఈ పేర్స్ అనే కౌంట్ అనేది వచ్చేస్తుంది. సో అది జస్ట్ ఆ వేరియబుల్ని రిటర్న్ చేస్తే సరిపోద్ది. కౌంట్ అనేది ఇందులో ఉంటుంది కాబట్టి. ఓకే, మనం ఎప్పుడైతే ఈ విధంగా సొల్యూషన్ చేసామో ఇక్కడ మనం ప్రతిసారి ఎన్ని టైమ్స్ రన్ చేస్తాం అంటే n టైమ్స్ రన్ చేస్తాం. అలాగే ఎన్ని టైమ్స్ రన్ చేస్తున్నాం అంటే మళ్ళీ n టైమ్స్ రన్ చేస్తున్నాం. సో n n² అవుతుంది. టైం కాన్స్టెంట్ వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ n² అవుతుంది. సో ఇంటర్వ్యూలో ఎప్పుడైతే ఎలక్ట్ ప్రాబ్లం అడిగాడో ఆర్డర్ ఆఫ్ n² టైంలో కాంప్లెక్స్లో చేస్తే ఇంకా ఆప్టిమైజ్ చేయమని అడుగుతాడు అనమాట. ఇంకా ఆప్టిమైజ్ అంటే ఎలా చేస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ నీకు 2 సార్టెడ్ అరేస్ ఇచ్చి ఈ 2 సార్టెడ్ అరేస్ మధ్య నెంబర్ ఆఫ్ పేర్స్ అనేవి రిటర్న్ చేయమంటే ఏం చేస్తావు? మనకి క్వశ్చన్ నేను డైరెక్ట్గా ఇవ్వడు, బట్ ఇలా ఎందుకు చెప్తున్నానని తర్వాత చెప్తాను, మీకు అర్థమైపోద్ది ఆటోమేటిక్గా. చూడండి ఏం చేస్తాం. ఇలా 2 సార్టెడ్ అరేస్ ఇచ్చినప్పుడు ఐజే అనే 2 పాయింటర్స్ తీసుకుంటాను. ఈ 2 పాయింటర్స్ కూడా స్టార్టింగ్ పొజిషన్లో ప్లేస్ చేసుకుంటాను. ఓకే, ఈ కండిషన్ చెక్ చేస్తావు. ఏంటి? nums of i greater than 2 into nums of j. ఈ కండిషన్ సాటిస్ఫై అయిందంటే 2ని 2 టైమ్స్ చేయి. ఎంత? 4. 7 అనేది 4 కన్నా 4 కన్నా పెద్దది. సో కండిషన్ సాటిస్ఫై అయింది ఇక్కడ. అంటే ఏంటి? వన్స్ 7 అనేది సాటిస్ఫై అయ్యింది అంటే 7తో పేర్ అనేది మనం ఫామ్ చేయగలం. అప్పుడేంటి? 7తో పాటు రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా 7 కన్నా పెద్దవే. అంటే 7తో పాటు రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటితో కూడా మనం పేర్ అనేది ఫామ్ చేయగలం. అవునా కాదా? ఓకే, అవును. సో +4 చే పేర్స్ అనేవి. క్లియర్ కదా? ఇప్పుడు ఏంటి? ఇప్పటివరకు ఏం చేసాం? ఈ 2తో అన్ని పాసిబుల్ పేర్స్ చూస్ చేసుకున్నాం. ఈ పాయింట్ ముందుకు మూవ్ చేయి. ఇప్పుడు 3తో చెక్ చేసుకుంటాం. 3 టు వైజ్ అంతా 6. 7 అనేది 6 కన్నా పెద్ద వాల్యూ. క్లియరా? ఓకే, ఈసారి ఏంటి? సేమ్ మళ్ళీ 7తో పాటు పేర్ ఫామ్ చేయగలదంటే 7కి రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటితో కూడా పేర్ అనేది ఫామ్ చేయగలదు. 7కి రైట్ సైడ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంది? 7తో కలిపి అంటే 4 ఉన్నది. ఓకే, +4. క్లియర్. ఈ 3తో అన్ని పాసిబుల్ చెక్ చేస్తాం. ఇంక దీంతో పని లేదు, ముందుకెళ్ళిపో. ఓకే, 4 అనేది ఉంది. 4 టు వైజ్ అంతా 8. ఈసారి ఏంటి? 7 అనేది చిన్నది 8 కన్నా, అంతేనా? సో ఏం చేస్తావు? దీంతో మనం ఎలాంటి పేర్ అనేది ఫామ్ చేయలేం 7తోనే. ఓకే, ముందుకు మూవ్ చేసే. ఓకే, ముందుకు మూవ్ చేస్తే ఏమైంది? 8 అనేది 14 కన్నా చిన్నది. ఓకే, అంటే 14 పెద్దదనే కదా. వన్స్ 14 పెద్దది అంటే ఏంటి? మనం పేర్ అనేది ఫామ్ చేయగలం. ఈ సర్టెన్ 14కి పేర్ అనేది ఫామ్ చేయగలం. ఏంటి? 14కి రైట్ సైడ్ ఎలిమెంట్స్ అన్నట్లు కూడా మనం పేర్ అనేది ఫామ్ చేయగలం. 14తో పాటు 14 రైట్ సైడ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 3 ఆటలు కూడా పేర్ అనేది ఫామ్ చేయగలం. అవునా కాదా? ఓకే, ఫామ్ చేసాము, బాగానే ఉంది. ఓకే, దీంతో అన్ని పాసిబుల్ చెక్ చేస్తాము, ముందుకెళ్ళిపోతాం. 5 2s ఎంత? 10. 10 అనేది కూడా 14 కన్నా చిన్నదే. సో 14 వ్యాలిడ్ పేర్. 14 వ్యాలిడ్ పేర్ అంటే 14 రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా వ్యాలిడే. సో +3 మళ్ళీ. ఓకే, ముందుకు మూవ్ చేసుకుంటావు. 5 పాసిబుల్ చెక్ చేసుకున్నాం. 6 ట్వైస్ అంతా 12 అనేది కూడా 14 కన్నా చిన్నదే. పేర్ ఫామ్ చేయొచ్చు. 14 పేర్ ఫామ్ చేయొచ్చు అంటే 14 రైట్ సైడ్ అన్నీ కూడా పేర్ అనేది ఫామ్ చేయొచ్చు.
సో మళ్ళీ +3 క్లియర్. ఓకే, ముందుకు మూవ్ చేసుకుంటావు. మళ్ళీ 6 వచ్చింది. 6 కూడా సేమ్ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేయి. 12 అనేది చిన్నది 14 కన్నా. సో 14తో పాటు పెయిర్ అనేది ఫామ్ చేయొచ్చు. 14తో పెయిర్ అనేది ఫామ్ చేయొచ్చు అంటే రైట్ సైడ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా పెయిర్ అనేది ఫామ్ చేయొచ్చు. క్లియర్. +3 9 2s ఇక్కడ 18 వచ్చింది. 18 అనేది 14 కన్నా పెద్ద వాల్యూ. సో 14తో పెయిర్ అనేది మనం ఫామ్ చేయలేము. క్లియర్. ఫామ్ చేయలేము ఏంటి, సింపుల్గా ముందు మూవ్ చేసుకో. ఓకే, ఇప్పుడు 18 అనేది 22 కన్నా చిన్నది. పెయిర్ ఫామ్ చేయగలం. ఓకే, 22తో పెయిర్ అనేది ఫామ్ చేయగలం. 22 రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా పెయిర్ అనేది ఫామ్ చేయగలం. రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. ఓకే, +2 క్లియర్. ఓకే, 9తో అన్ని పాసిబిలిటీ చెక్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి, 12కి రా. 12 2s ఎంత, 24. 24 అనేది 22 కన్నా పెద్దది. సో మళ్ళీ ఈ పెయిర్ అనేది మనం ఫామ్ చేసుకోవాలి 22తోనే. సో చిన్నది అయిపోయింది కదా వాల్యూ అనేది, ముందుకు మూవ్ చేసుకుంటాం. 26 అనేది 24 కన్నా పెద్ద వాల్యూ. దీంతో మనం పెయిర్ అనేది ఫామ్ చేయగలం. 26తో పాటు 26 రైట్ సైడ్ అనేది కూడా సాటిస్ఫై అవుతాయి. 26 రైట్ సైడ్ ఏం లేదు కాబట్టి +1 అనమాట. ఓన్లీ 26 ఒకటి కలుపుకుంటే. క్లియర్. ఓకే, 12 చూస్ చేసుకున్నాం. 12తో అన్ని పాసిబిలిటీ చెక్ చేసుకున్నప్పుడు 14 వచ్చింది. 14 5 అంతా 28. 26 28 పెయిర్ అనేది మనం ఫామ్ చేయలేం. చిన్న వాల్యూ అయిపోయింది. ముందుకు మూవ్ చేసుకుంటాం. ముందు ఇంకే వాల్యూ లేదు. ఓకే, ఇక్కడతో ఆపేస్తాం అనమాట. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ రివర్స్ పేర్స్ ఎన్ని అంటే ఏం చెప్తావు, జస్ట్ ఈ కౌంట్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోద్దా అని చెప్తాను నేనైతే. ఓకే, మీరేమంటారు గైస్? ఇది 2 పాయింటర్ టెక్నిక్ అనమాట. ఇది అర్థమైతే 90% ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టే. వన్స్ అర్థమైతే అర్థమైందని కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే నేను రీసెంట్గా ఒక ఆర్ట్ అనేది వేసాను. ఆ ఆర్ట్ లింక్ అని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒకసారి ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, నేను ఇప్పుడు చెప్పిన టెక్నిక్ అనేది గుర్తుంది కదా, సేమ్ ఇది ఎలా గుర్తుపెట్టుకోండి. నేను రియల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని సాల్వ్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అరే అనేది ఇచ్చాడు అనుకో. ఏం చేస్తావు, ఫస్ట్ 2 హాఫ్స్కి స్ప్లిట్ చేయి. 2 హాఫ్స్ ఇక్కడ ఏంటి, ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఒక ఎలిమెంట్ ఒక హాఫ్లో ఎక్కువ వస్తుంది, ఈక్వల్ హాఫ్స్ రావన్నమాట. ఓకే, క్లియర్ కదా. 2 హాఫ్స్ ఏంటి, 41 26 20 13. ఇదంతా ఒక హాఫ్ టైం చేశాను. ఓకే, రైట్ సైడ్ హాఫ్ ఏంటంటే 10 7 3 అంతేనా. క్లియర్. మళ్ళీ సెట్ పార్ట్ని రికర్సివ్గా స్ప్లిట్ చేసుకుంటే వెళ్ళు. 41 26. ఓకే, అండ్ అలాగే 20 13. ఓకే, సేమ్ ఇది కూడా అలా స్ప్లిట్ చేసుకుంటూ వెళ్ళిపో. అలా నేను ఫైనల్గా స్ప్లిట్ చేస్తాను. క్లియర్ కదా. ఇక్కడ వరకు ఇప్పుడు ఏంటంటే మనం ఫైనల్గా స్ప్లిట్ చేసిన వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ 41 26 ఉన్నాయి. ఈ రెండు 2 అరేస్ కింద తీసుకొని ఆ 2 అరేస్ ఇందాక చెప్పిన 2 పాయింట్స్ టెక్నిక్ ఉంది కదా, సేమ్ అదే అప్రోచ్ దీనికి అప్లై చేయాలన్నమాట. ఏంటి, ఐజీ అనే 2 పాయింటర్స్ తీసుకొని చెక్ చేసుకున్నాను అనమాట కండిషన్ మీట్ అయిందో లేదో. 26 ట్వైస్ అనేది 41 కన్నా పెద్ద వాల్యూ. సో మనం పెయిర్ అనేది ఫామ్ చేయలేం. పెయిర్ ఫామ్ చేయలేనప్పుడు ఏం లేదు, సింపుల్గా ఈ 41 26 ఉందా, దీని ప్లేస్లోనే 26 41 కింద రీప్లేస్ చేసాయి సార్టెడ్ ఆర్డర్లోనే. ఓకే, నెక్స్ట్ ఈ 20 ఉంది 13 ఉంది. ఈ 20 13 కూడా సేమ్ అందరూ చెప్పిన 2 పాయింట్స్ టెక్నిక్ యూజ్ చేయి. ఈసారి ఏంటి, 13 అనేది 13 ట్వైస్ అంతా 26 అనేది ఈసారి కూడా పెద్ద వాల్యూ అయిపోయింది 20 కన్నా. సో పెయిర్ అనేది మళ్ళీ మనం ఫామ్ చేయలేం. పెయిర్ ఫామ్ చేయలేనప్పుడు ఏం చెప్పాను, రివర్స్ మెర్జ్ చేసామని చెప్పాను. సార్ట్ చేసుకొని మెర్జ్ అంటే ఈ 2 లొకేషన్స్ ప్లేస్లో రివర్స్లో వస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే 10 7 ఇది కూడా 2 అరేస్ అనుకొని మళ్ళీ స్ప్లిట్ చేసుకుంటే వెళ్ళు. 7 2s ఎంత, 14 అయ్యింది. ఓకే, 14 అనేది 10 కన్నా పెద్ద వాల్యూ. సో పెయిర్ అనేది మనం ఫామ్ చేయలేము. క్లియర్ కదా. సో సింపుల్గా మెర్జ్ చేసే సార్ట్ చేసుకొని ఇక్కడ చూసుకున్నట్టయితే 3 అనేది ఒకటే వాల్యూ ఉంది. సో 3ని ఎంగేజ్ చేయడం కావదు, వదిలే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది కూడా 2 అరేస్ కింద ఫామ్ అయ్యాయి. 26 41 ఒక అరే కింద, అలాగే 13 20 కింద ఒక అరే. రెండు చూసుకున్నట్టయితే సార్టెడ్ ఆర్డర్లో ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, సార్టెడ్ ఆర్డర్లో ఉన్నాయి. సో ఇందాక చెప్పిన సేమ్ టెక్నిక్ మళ్ళీ ఇక్కడ కూడా ఫాలో అవ్వండి. మళ్ళీ 13 ట్వైస్ చేయి, 26తో కంపేర్ చేయి. 26 అనేది చిన్న వాల్యూ అయిపోయింది 13 ట్వైస్ కన్నా. సో పెయిర్ అనేది మనం ఫామ్ చేయలేం. సో ఐ పాయింటర్ ముందుకు వెళ్తుంది. ఈసారి ఏంటి, 41 అనేది 13 ట్వైస్ కన్నా పెద్దది. సో పెయిర్ అనేది ఫామ్ చేయగలం. సో ఇక్కడ వరకు వచ్చేసరికి ఆన్సర్ +1 అయ్యింది. ఓకే, ఈ జే పాయింట్ అనేది ముందుకు మూవ్ చేస్తాం. క్లియరా. జే పాయింట్ ముందుకు చేసినట్టయితే 20 వస్తుంది. 20 ట్వైస్ అంతా 40 అవుతుంది. ఇక్కడ 41 ఉంది. సో మళ్ళీ కండిషన్ సాటిస్ఫైడ్, పెయిర్ అనేది ఫామ్ చేయగలం. ఓకే, మళ్ళీ +1. ఓకే, ఇప్పుడు మొత్తం అన్ని చేస్తుంది దీంతో పాసిబుల్ పేర్స్ అన్ని. ఇప్పుడు మళ్ళీ మెర్జ్ చేస్తాయి. రిటర్న్లో మెర్జ్ చేసే ముందు సార్ట్ చేసుకుంటూ వెళ్ళిపో. ఓకే, క్లియర్ కదా. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ 7 10 ఒక అరే కింద, అండ్ అలాగే 3 ఒకటి ఒక అరే కింద.
సేమ్ ఇందాక చెప్పిన 2 పాయింట్స్ అప్లై దీన్ని కూడా అప్లై చేయండి. 3 twice అంతా 6 అనేది 7 కన్నా చిన్న వాల్యూ, సో పేర్ ఫామ్ చేయొచ్చు. సో దీంతో పేర్ ఫామ్ చేయొచ్చు అంటే దీనికి రైట్ సైడ్ ఉన్న వాటితో కూడా పేర్ ఫామ్ చేయొచ్చు. సో రైట్ సైడ్ ఎన్ని వాల్యూ ఉన్నాయి, 7తో కలుపుకోవాలంటే 2. ఓకే, దీంతో అన్ని పాసిబిలిటీ చేస్తాం, ఇంక పాసిబిలిటీ చెక్ చేయడానికి ఏం లేదు. సో రిటర్న్ చేసేటప్పుడు మెర్జ్ చేసుకొని స్ప్లిట్ చేసుకో, మెర్జ్ చేసుకొని సార్ట్ చేసుకో. గాయస్ నేను ప్రతిసారి మెర్జ్ చేసినప్పుడు సార్ట్ చేస్తాను అరేంజ్ చేసి, క్లియర్ కదా. ఓకే, ఇప్పుడేంటి మనకి రెండు పార్టీషన్లు వచ్చాయి కదా, సేమ్ ఇందాక చెప్పిన అప్రోచ్ రిపీట్ ఇక్కడ కూడా మనకి చూసుకున్నట్టయితే ఇది జే అనుకుందాం, ఇది ఐ అనుకుంటాం. ఇప్పుడు 3 twice ఎంత, 6 అనేది 13 కన్నా చిన్న వాల్యూ, సో పేర్ ఫామ్ చేయొచ్చు. దీని రైట్ సైడ్ ఉన్న అంటలతో కూడా పేర్ అనేది ఫామ్ చేయొచ్చు. సో రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి, 4. ఓకే, +4. క్లియర్. నెక్స్ట్ 7 ఉంది, దీంతో అన్ని పాసిబిలిటీ చెక్ చేసుకున్నాం, ముందుకు వెళ్ళిపోతాం. 7 ఉంది, 7 twice 14 అనేది 13 కన్నా పెద్దది, సో పేర్ ఫామ్ చేయలేం, ముందుకు మూచే 20తో మనం ఫామ్ చేయగలం. ఓకే, 14 కన్నా పెద్దది కాబట్టి 20కి రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఓకే, +3. క్లియర్, బాగానే ఉంది. నెక్స్ట్ దీంతో అన్ని పాసిబిలిటీ చెక్ చేస్తాం, ముందుకు వెళ్తాం. 10 twice అంతా 20 అనేది 20 కన్నా గ్రేటర్ అని కాదు, సో పేర్ ఫామ్ చేయలేము, ముందుకు వెళ్తాం. 26 అనేది మనం పేర్ అనేది ఫామ్ చేయగలం. 26 రైట్ సైడ్ ఉన్నాయి, 20తో కలిపి అంటే 2 ఉన్నాయి, సో +2 ఆన్సర్ అనేది. క్లియర్. సో మనం అన్ని పాసిబిలిటీ చెక్ చేస్తాం, 10 పాసిబిలిటీ చెక్ చేసి ముందుకు వెళ్తాం, ఇంకే ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి రిటర్న్ చేస్తాం. సో మనకి ఇక్కడ అన్నీ చూసుకున్నాం, సో మనం మెర్జ్ చేసేస్తాం సార్టెడ్ ఆర్డర్లోని. ఓకే, సార్ట్ చేస్తాను, క్లియర్ కదా గాయస్. ఇక్కడ చూసుకున్నట్టయితే దీని యొక్క రివర్స్ పేర్స్ వచ్చేసరికి జస్ట్ ఈ వాల్యూస్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది గాయస్. ఇదే సేమ్ మెర్జ్ టెక్నిక్. ఇది లో, ఇదేమో హై అనుకుంటాం, ఇదేంటి మిడ్, ఇది ఓకే, ఇదేంటి మిడ్ +1 అంటే ఏంటి, లో నుంచి మిడ్ వరకు ఒక హాఫ్ అనుకుంటాం, మిడ్ +1 నుంచి హై వరకు సెకండ్ పార్టీషన్ అవుతుంది. క్లియర్ కదా గైస్. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అవుతుంది డైరెక్ట్గా. ఇంప్లిమెంటేషన్ నేను డైరెక్ట్గా మెర్జ్ సార్ట్ వీడియోలో చెప్పిందే కోడ్ అనేది కాపీ చేస్తున్నాను. ఇప్పుడు ఫాస్ట్గా కోడ్ కాపీ చేసి చేంజ్ అనేది చేసేద్దాం డైరెక్ట్గా. కాపీ, క్లియర్, పేస్ట్. ఇప్పుడు ఫాస్ట్గా మాడిఫై చేద్దాం. స్పేస్ ఇచ్చాను, ఇక్కడ కూడా స్పేస్ కావాలి, స్పేస్ ఇచ్చేద్దాం. ఇప్పుడు ఈ సెల్ఫ్స్ అందులో ఆబ్జెక్ట్లు కూడా మనం అది వాల్యూస్ ప్లేస్ చేసుకున్నాం, ఇక్కడ అవి తీసే సెల్ఫ్ అనేది తీస్తాం. ఇప్పుడు మనం ఇందాక చెప్పిన 2 పాయింట్స్ అప్రోచ్ ఎప్పుడు మనం పాటించాం అంటే, వన్స్ మనకి అరే అనేది సార్ట్ అయిపోయిన తర్వాత 2 సార్టెడ్ పార్టీషన్స్ వస్తాయి కదా, ఆ పార్టీషన్స్ మధ్య మనం ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. ఓకే, అంటే ఏంటి, ఫస్ట్ ఈ మెర్జ్లోనికి వెళ్ళిపో. మెర్జ్ చేసిన తర్వాత అంటే ఇదంతా మెర్జ్ ఫంక్షన్. ఓకే, ఇదంతా ఏంటి, మెర్జ్ చేస్తుంది, సార్ట్ చేస్తుంది అరేని. సార్ట్ చేసిన తర్వాత తర్వాత ఇప్పుడు చెక్ చేద్దాం పెయిర్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయని. ఓకే, ఫస్ట్ పెయిర్స్ అనేది ఒకటి 0కి ఇనిషియలైజ్ చేసుకున్నాను. తర్వాత ఏంటి, 2 లెఫ్ట్ పాయింటర్ ఒకటి, లెఫ్ట్ పాయింట్ అనేది లో దగ్గర స్టార్ట్ అవుతుంది, అండ్ అలాగే రైట్ పాయింట్ వచ్చేసరికి మిడ్ +1 దగ్గర స్టార్ట్ అవుతాను. ఓకే, 2 హాఫ్స్. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే లెఫ్ట్ అనేది లెఫ్ట్ పార్టీషన్ లెఫ్ట్ దగ్గర స్టార్ట్ అవుతుంది, రైట్ సైడ్ పార్టీషన్ వచ్చేసరికి మిడ్ +1 దగ్గర స్టార్ట్ అవుతుంది. లెఫ్ట్ అనేది ఎంతవరకు రీచ్ అవ్వాలి అంటే మిడ్ వరకు, మిడ్ +1 అనేది హై వరకు. క్లియరా. లూప్ అనేది ప్లేస్ చేసుకుంటాం, వైల్ లెఫ్ట్ >= మిడ్, అండ్ అలాగే రైట్ <= హై. అంటే ఈ రెండు లిమిట్ రీచ్ అవ్వకుండా ఉండేంత వరకు ఏం చెక్ చేస్తావు, ఒకవేళ నమ్స్ ఆఫ్, ఇప్పుడు చెక్ చేస్తావు అనమాట మనకి కావాల్సిన కండిషన్. ఏమన్నాడు, నమ్స్ ఆఫ్ లెఫ్ట్ గ్రేటర్ దెన్ అయితే దేనికన్నా అంటే రైట్ సైడ్ ఎలిమెంట్ ట్వైస్ 2 టైమ్స్ చేసినా కానీ, రైట్ సైడ్ ఎలిమెంట్ని 2 టైమ్స్ చేశాను, గ్రేటర్ దెన్ అయితే పేర్స్ అనేది ఇంక్రిమెంట్ చేశాను. అండ్ అలాగే ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఏం చేయాలి, పేర్స్ అనేవి +1 ఇంక్రిమెంట్ చేస్తావా, కాదు, ఆ సెట్ వాల్యూతో పాటు దాని రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా వ్యాలిడ్ అవుతాయి. అంటే ఏంటి, రైట్ సైడ్ ఉన్న వాటితో ఎలా కంపేర్ చేస్తావు అంటే, ఈ రైట్ సైడ్ పార్ట్ ఏంటి, మిడ్ +1 అంటే ఈ మిడ్ +1 నుంచి ఈ లెఫ్ట్ అనే దాన్ని మైనస్ చేసినట్టయితే మనకి మధ్యలో ఉన్న వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి, అంతేనా కాదా. ఓకే,
అంటే సింపుల్గా మిడ్ ప్లస్ 1 నుంచి ఈ లెఫ్ట్ అనేది మైనస్ చేస్తాను. టోటల్ మనకి వ్యాలిడ్ పేర్స్ అనేవి వస్తాయి. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఓకే, వన్స్ సాటిస్ఫై అయింది. సాటిస్ఫై అయినప్పుడు ఏంటి, రైట్ అనేది ముందుకు మూవ్ చేస్తావు. సాటిస్ఫై అవ్వలేని సిచ్యువేషన్ ఏం చేస్తావు, లెఫ్ట్ అనేది ముందుకు మూవ్ చేస్తావు. క్లియర్? ఇప్పుడు ఏంటి, మనం అన్ని చెక్ చేసుకున్నాం, అయిపోయింది, వదిలే, రిటర్న్ చేసేది. ఓకే, పెయిర్స్ రిటర్న్ చేసినప్పుడు ఇక్కడ సెల్ఫ్ అనేది రిమూవ్ చేసండి, ఆబ్జెక్ట్ ఉండకూడదు. ఓకే, సెల్ఫ్ రిమూవ్ చేస్తున్నాను. క్లియర్? ఇప్పుడు మెర్జ్ చేసినప్పుడు ఏంటి, మెర్జ్ ఫంక్షన్లో పెయిర్స్ అనేవి ఒకటి వచ్చింది. సో ఆ పెయిర్స్ అనేవి మరి స్టోర్ చేసుకోవాలా, రిటర్న్ చేసిన వాల్యూస్. సో పెయిర్స్ ఒకటి తీసుకొని ఆ జీరోకి ఇనిషియలైజ్ చేసుకొని ఈ పెయిర్స్ కదా యాడ్ చేసుకున్నాను. ఓకే, పెయిర్స్ ప్లస్ ఈక్వల్ టు, క్లియర్? ఓకే, ఈ సెట్ అండ్ ఫంక్షన్ అనేది కాల్ చేద్దాం. ఎలా కాల్ చేద్దాం, మెర్జ్ సార్ట్, మనకి అరే నేమ్ 18 నమ్స్ అని ఇచ్చాడు. ఓకే, నమ్స్ అని ఇచ్చుకున్నాం. లో అనేది 0 అవుతుంది ఎనీ టైం. ఓకే, హై ఏమవుతుంది స్టార్టింగ్లో అంటే లెన్ ఆఫ్ నమ్స్ -1, లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ ఎంత, లెంత్ -1 కదా. ఓకే, ఇప్పుడేంటి, ఈ ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేస్తామో మెర్జ్ షార్ట్లోకి వెళ్తుంది. ఓకే, మెర్జ్ షార్ట్కి వెళ్ళి పెయిర్స్ కౌంట్ చేస్తుంది. పెయిర్స్ కౌంట్ చేసిన తర్వాత ఏం చేయాలి, పెయిర్స్ అనేది రిటర్న్ చేయాలా మనకి ఈ ఫంక్షన్లోకి రిటర్న్ చేయాలంటే. సో రిటర్న్ పెయిర్స్ చేసాం. మనకు పెయిర్స్ వచ్చినప్పుడు ఏంటి, డైరెక్ట్గా ఇదే రిటర్న్ చేస్తే సరిపోతుంది కదా. ఓకే, రిటర్న్ చేస్తాం, బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఏం కావాలి, మనం ఇక్కడ వాల్యూ అనేది వచ్చింది మనకి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ప్రతిసారి పెయిర్స్ అనేవి రిటర్న్ చేసాం. సో దీనికి కూడా ఒక సెట్ అండ్ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. క్లియర్? మైండ్లో పెట్టుకోండి అది కూడా. ఓకే, సెట్ అండ్ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. ఏంటి, పార్టిషన్ చేసిన వాల్యూస్ అనేది రిటర్న్ అవుతుంది. ఆ పార్టిషన్ వాల్యూ కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపో. ఓకే, సేమ్ మెథడ్ మనం రిటర్న్ చేస్తున్నాం కాబట్టి. క్లియర్? ఓకే, ఇక్కడ చూసినట్టయితే వన్స్ అరే అనేది ఓవర్లాప్ అయ్యింది అనుకో, హై లో అనేది ఓవర్లాప్ అయితే ఇది ఇంకా అక్కడతో మనకి అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయిపోయాయి. సో రిటర్న్ 0 చేసాయి. ఎందుకు, ఇక్కడ రిటర్న్ నన్ చేసినప్పుడు యాడ్ చేయడానికి అవ్వదు. సో రన్ టైం ఎర్రర్ని అవాయిడ్ చేయడం కోసం ఇక్కడ 0 పెట్టాను. క్లియరా? ఒకసారి రన్ చేద్దాం, ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నాయో చూద్దాం. రాంగ్ అని వచ్చింది, ఇంకేం మిస్టేక్. గాయస్ మిస్టేక్ ఏం లేదు, సింపుల్ అనమాట. మనం ఏంటి, ఇక్కడ 2 అరేస్ ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత మెర్జ్ చేసాం, అంతేనా? బట్ కోడ్లో మిస్టేక్ ఏం చేసాం అంటే, ఇక్కడ ఫస్ట్ మెర్జ్ చేసిన తర్వాత ఆపరేషన్ పర్ఫామ్ చేసాం అనమాట. అదే చిన్న మిస్టేక్. చూడండి, ఏం లేదు, జస్ట్ తీసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకోండి, దట్స్ ఇట్. ఒకసారి రన్ చేస్తాను. ఓకే, ఓకే, సబ్మిట్ చేస్తాను. గైస్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోయింది గైస్. అండ్ అలాగే ఇంకేమైనా డైలీ కోడింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్